హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఏమనిపించింది అండ్ కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది అండ్ కెప్టెన్సీ టాస్క్లో ఏమేమి వింతలు జరిగినాయి అండ్ ఈరోజు నిజంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే అసలు ప్రతిరోజు ఇదే అనుకోవాల్సి వస్తుంది. బట్ ఈరోజు ఎపిసోడ్లో కూడా నిజంగా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరూ అనుకునేది ఏంటి, ఈసారి రివ్యూస్ ఎరగదీసేద్దాము అని ప్రతి ఒక్క రివ్యూయర్ అనుకున్నారు. కానీ ఈసారి రివ్యూయర్స్ అందరూ వాళ్ళు కామెడీ చేసేదానికంటే ఎక్కువ బయట ట్రోలింగ్ చేసుడే ఎక్కువైపోతుంది. సో ఆ రేంజ్లో ఉంది అనమాట. సో మొత్తానికి ఎప్పుడు లేనంత ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఇంతకుముందు కంటే స్టార్టింగ్ సీజన్స్లలో బాగా ఇంప్రెసివ్గా ఉండేది ఏంటి, లవ్ ట్రాక్లు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా పెళ్ళేటి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటి, కూడా చాలా రియలిస్టిక్గా ఉండేటి. మళ్ళీ ఈ సీజన్లో కొత్తగా ప్రేమలు పుట్టుకొస్తూ ఉన్నాయి అండ్ జిల్లు మన్న ప్రేమ అన్నట్టుగా మొత్తానికి ఒక రేంజ్లో అదైతే జరుగుతున్నాయి అన్నమాట. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అసలు ఈరోజు కంటెంట్ ఏంది అనేది అయితే క్లియర్గా మాట్లాడదాం. అండ్ లేట్ చేయకుండా ఎపిసోడ్లో పెద్ద చెప్పుకునేంత ఏమీ లేదు, బట్ ఉన్న దాంట్లోనే చాలా పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. నాకు ఏదైతే మనం లైవ్లో చూస్తున్నారో లైవ్లో చూసేదానికి అసలు ఎపిసోడ్కి చూస్తే అసలు కంప్లీట్గా అసలు ఏదన్నా అసలు దరిదాపులో కూడా ఏది ఉండట్లేదు, అంత ఎడిటింగ్లో లేపేస్తున్నారు. కొన్ని ఉంచవచ్చు, బట్ మరీ అంటే ఒక్కరికే ఫేవరబుల్గా అయితే అని తీసేస్తున్నారా, లేదంటే ఇంకా వేరే ఏదన్నా ఆలోచించుకొని బీబీ టీమ్ అనేది ముందుకు తీసుకెళ్తుందా అని తెలియట్లేదు. కానీ సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అంటే లైవ్లో వచ్చిన కంటెంట్ని చాలా అంటే ఆల్మోస్ట్ 90% లేపేస్తున్నారు. నెగిటివ్ బీభత్సమైన నెగిటివ్ ఉంది అని అంటే లేపేసిన అర్థం ఉంది. పాజిటివిటీని కూడా లేపేయడం అనేది ఇది ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టుగా జరుగుతుంది అనమాట. సో మెయిన్గా టాపిక్ ఏంటంటే మాస్క్ మ్యాన్ ఆల్రెడీ ఫుడ్ తినట్లేదు. సో ఫుడ్ తినట్లేదు ఇది ఒక్కరోజు 2 రోజులు కాదు, నాగార్జున గారి దగ్గర నుంచి నడుస్తూనే ఉంది. సో మనోడు ఆ రోజు నుంచి ఫుడ్ తినకుండా ఓన్లీ వాటర్ తీసుకొని అసలు ఎవరు చెప్పినా వినకపోవడము, తనకంటూ తను ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. నేను ఏ ఫుడ్ తినను, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అని అనడం, ఇదంతా నడుస్తూనే ఉంది. లైవ్లో ఇంకా ఎక్కువగా ఉంది. అండ్ బయట మనకి ఎపిసోడ్లలో చూపించేది చాలా చిన్న క్లిప్సే చూపిస్తున్నారు. కానీ సో ఇక్కడ మాస్క్ మ్యాను తను మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడా, మెంటల్గా ఆయన మైండ్ సెట్టే అలా ఉందా తెలియదు. కానీ సో మొత్తానికి ఫుడ్ తినడం కంప్లీట్గా మానేశాడు కాబట్టి సో హౌస్ మేట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ వదిలేసినట్టుగానే, ఎవరు ఏది చెప్పినా కూడా దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు, ఆ వదిలేసినట్టుగానే ఉంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో రీతు అండ్ మన తనుజ వీళ్ళిద్దరు పోయి మాట్లాడే టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ లైవ్లో చూడండి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండే. సో ఇక్కడ ఎపిసోడ్లో చూస్తే చిన్న 2 క్లిప్పులు కట్ చేసి వేసేసాడు, తర్వాత ఫుడ్ తినేసాడు. సో ఇక్కడ జరిగిన సిచ్యువేషను సినారియో ఏంటి అనేది కంప్లీట్గా చూపించలేదు. ఒక సైడ్ వేలో వెళ్ళిపోయిందా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగింది. అంత సైడ్ వేలో జరిగేటట్టయితే ఇంకా అంత ఎమోషనల్, తను మాట్లాడిన మాటలు కానీ తను మోటివేట్ చేసింది కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కంప్లీట్గా ఎపిసోడ్లో లేపేసినట్టుగా అనిపించేది ఏంది, లేపేశాడు. సో తనుజ వచ్చి తన మాట్లాడే మాటలు కానీ తను ఎంతమంది చెప్పినా కూడా వినకపోతే సో తను కన్విన్స్ చేసే విధానం చాలా బాగా అనిపించింది. తనుజ విషయంలో మాత్రం చాలా బాగా, అరే ఈమెకు అంత క్యాపబిలిటీ ఉంది, ఎంత బాగా అంటే అంత బాగా హ్యాండిల్ చేసింది. సో మొత్తానికి తనుజ దగ్గర నుంచి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఒక కేరింగ్ అనేది అఫీషియల్గా బయట చూసినప్పుడు ఆటోమేటిక్గా కుకింగ్ విత్ జాతిరత్నాల్లో కూడా తను ఎంత సెన్సిటివ్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది చూసే వాళ్ళకి. సో బిగ్ బాస్ ఏదన్నా మన అక్కడ జడ్జెస్ కుకింగ్ విత్ జాతిరత్నాలు చిన్న విషయం ఏదన్నా అటు కన్నా కూడా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఒక ఎక్కువ పొగిడినా కూడా ఆమె ఎమోషన్ అయిపోతూ ఉంటుంది. సో అలా 2 వేలు ఉంటాయి. ఆమె ఇక్కడికి వచ్చి చాలామంది యాక్టింగ్ చేశారు అనే ఫీలింగ్ కూడా చెప్తున్నా కూడా సో అది రియల్గానే ఆమె మెంటాలిటీ అలాగే ఉన్నది. ప్రతి చిన్న ఎమోషన్ కూడా ఎక్కువగా అంటే సంతోషానికైనా బాధకైనా రెండింటికి ఏడుస్తూ ఉంటుంది. అలా ఈ మనోడికి మాస్క్ మ్యాన్కి హరీష్ గారికి ఎంత బాగా చెప్పింది అని అంటే అంత బాగా చెప్పి కన్విన్స్ చేసి ఫుడ్ తినిపించేసింది. సో అది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోవచ్చు. ఎంత బాగా అంటే అంత బాగా, అరే అమ్మాయి ఏం చెప్పిందిరా. సో హరిత హరీష్ అంటే నాకు హరిత అంటే మంచి నేము, నాకు మస్తు ఇష్టమైన పేరు, నాకు పిలవాలి, ఇప్పుడు కూడా మీ దగ్గర రావాలంటే భయం వేస్తుంది అని అన్నప్పుడు రీతు కూడా చెప్తుంది ఏంటి అని అంటే, రీతు అంటే మీరు ఎప్పుడు నవ్వలేదు, ఎప్పుడు సీరియస్గా ఉంటారు కదా, ఆ వేలో మీకు రావడానికి భయపడుతూ ఉంటారు అన్నప్పుడు తనుజ కూడా నాకు హరిత అనే పేరు ఇష్టము, మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పే విధానం కరెక్ట్, మీరు ఎప్పుడు చూసినా ఒక నవ్వు అనేది చూడలేదు నేను, ఆ సీరియస్నెస్లోనే ఉంటారు అని చెప్పేసి అన్నప్పుడు
మీరు గేమ్ ఆడడానికి వచ్చారు, ఇక్కడ ఒక షో అంతే, ఇది పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి చాలా మంచి మంచి మాటలను అండ్ తన ఎమోషన్ కూడా దానికి మిక్స్ చేసి తను చెప్పడము, నాకు హరిత అంటే నాకు చాలా ఇష్టమైన పర్సను, మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదు అని చెప్పేసి తను కూడా మా వైఫ్ కానీ మా మదర్ కానీ సేమ్ ఒక కేరింగ్ లాగా ఉంటుంది నాకు, అలాంటి ప్రేమ అలాంటిది మీరు చెప్పిన దాంట్లో అర్థమైంది అనే ఒక డైలాగ్స్ కూడా వస్తాయి. అవి కూడా లేపేశాడు బిగ్ బాస్, మరి ఎందుకో తెలియదు కానీ. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ టాపిక్లన్నీ తీసేస్తూ వస్తున్నాడు, మరి ఎవరికి పాజిటివ్ అవుతుంది ఎవరికి నెగిటివ్ అవుతుందో తెలియదు. సో మొత్తానికి మాస్క్ మ్యాన్ని ఏదో విధంగా కన్విన్స్ చేసి, అండ్ తనుజ అంటే నాకు కూడా బాగా ఇష్టమైన వాళ్ళు ఉండే, నాకు ఇష్టమైన పేరు అంటే ఎవరన్నా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సరే, ఎవరు మీ ఫస్ట్ క్రష్ ఇలాంటివి అడిగినప్పుడు ఎప్పుడో జరిగిపోయిందిలే ఇప్పుడు మర్చిపోయా గుర్తులేదు అని చెప్పేసి ఒక ఫన్ వే క్రియేట్ చేసి మొత్తానికి మాస్క్ మ్యాన్ని ఆ డిప్రెషన్లో నుంచి ఆ మైండ్ సెట్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఫుడ్ అయితే చేస్తారు. అండ్ ఒక ఆమ్లెట్ వేసేసి మంచిగా తినిపించడానికి అందరికీ తినిపిస్తూ ఉంటాడు. అరే ఏంట్రా ఈ మనిషి ఇంత మంచోడా అనే ఫీలింగ్ కలిగించాడు. సో యాస్టీస్గా మళ్ళీ అదే ఏమంటారు రాత్రి పడుకున్నాక ఒకలా ఉంటుంది, తెల్లారేసరికి మారిపోతుంది అన్నట్టుగా మనోడి ఆ సిచ్యువేషన్ అలా అయిపోతుంది. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ గేమా పార్ట్ ఆఫ్ థింగా అని కానీ నాకు ఆ తనుజ విషయంలో చాలా బాగా అనిపించింది. ఒక స్టాండ్ తీసుకొని వచ్చి మాట్లాడడం, అండ్ రీతు కూడా ఆ ఒక స్టాండ్ తీసుకొని ఇద్దరు కలిసి వచ్చి మాట్లాడడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏదో అంటారు కదా నువ్వు నేను ప్రేమ అన్నట్టుగా మొత్తానికి ఈ డైలాగులు రీతు మరో రాధికలాగా మారిపోకుండా ఉంటే చాలా హ్యాపీ అబ్బా. ఎందుకంటే రీతుకి ఒక క్లారిటీ ఉంది గేమ్ మీద, ఒక కంటెంట్ మీద ఎలా కంటెంట్ ఫోకస్ చేయాలి, ఎక్కడ ఏ పాయింట్ రేజ్ చేయాలనేది రీతుకు చాలా బాగా మెచ్యూరిటీ ఉంది. బట్ ఏంటంటే ఈ లవ్ ట్రాక్ కోసం ఏదైతే ఉందో ఈ లవ్ ట్రాక్ కూడా ఎలా తయారైందనంటే సీజన్ 4లో అభిజిత్ ఏకంగా అఖిల్ అభిజిత్ అండ్ మోనల్ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఇక్కడ చూపించాలనుకుంటున్నాడా బిగ్ బాస్ ఏంటో అర్థం కావట్లేదు. మొత్తానికి రీతుని మాత్రం లాస్ట్కి వచ్చేసరికి మరీ బఫూన్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో అక్కడ జరుగుతుంది ఏంది, డెమోన్ పవన్ పులిహోర కలుపుతున్నాడబ్బా, మామూలు పులిహోర కాదు అసలు, ఏకంగా డైరెక్ట్గానే డైరెక్ట్గా చెప్పడానికే ట్రై చేస్తున్నాడు. ఇక్కడ పిలవడానికి బుజ్జి కన్నా అని పిలవడానికి కూడా కొంచెం ఇక్కడ పిలవలేము లేకుంటే పిలిచేవాడిని అనే విధంగా మనోడు చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఈమె కూడా ఇక్కడ పవన్ని అండ్ పవన్ కళ్యాణ్ని అండ్ డెమోన్ పవన్ని వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేస్తుంది రీతు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని తీసుకొస్తుంది. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్తో మాట్లాడినప్పుడు నువ్వు అంటే ఇష్టము, నీ కళ్ళు అంటే ఇష్టము, నువ్వు ఇలా నవ్వుతూ ఉండాలి, నువ్వు నవ్వుతుంటే బాగుంటావు అని చెప్పేసి మస్తు కళ్ళకి ఒక ఫేస్ టు ఫేస్ దగ్గరకు వచ్చేసి ఆ డైలాగులు, ఆ ఎమోషను అంటే లవ్ అట్రాక్షను, ఆ క్రష్ లాగా మాట్లాడడం, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే మనోడు బ్లష్ అయిపోవడం, పక్కనోడు ఏడ్చుకుంటూ వెళ్ళడం, అంటే ఏడ్చడం అంటే ఆ ఫీల్ అవ్వడం డెమోన్ పవను. ఇక్కడ ఇంత జరిగినాక లాస్ట్కి వచ్చేసి అందరూ వీళ్ళ ఇమాన్యుయల్ తనుజ వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు జస్ట్ అది ఏంట్రా ఫ్లట్టింగ్ చేశాను నేను ఎలా చేశాను మస్తు చేశాను అని ఒక కామెడీ వేలే తీసుకెళ్ళడం, అంటే ఏదో ట్రై చేస్తున్నారు. అంటే ఈ లవ్ ట్రాక్ని ఏదైనా చేసి బిల్డ్ చేయాలని ట్రై చేస్తున్నారు, బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడ డెమోన్ పవన్ తోటి ఏకంగా కూర్చొని మనోడు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినాక మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక క్లిప్ ఒకటి ఉంది, అది హార్ట్ సింబల్ ఉన్న క్లిప్ అంట, అది తనుజ తీసి దాచిపెడుతుంది. సో తనుజ ఏం చేస్తుంది, ఆ క్లిప్ ఏంటి అంటే అది అంత ఇంపార్టెంట్ కదా, ఎవరన్నా ఉన్నారా ఏంటి, ఏదైనా బ్యాక్ ఎండ్ స్టోరీ ఏమన్నా ఉందా చెప్పు అని అంటే మనోడు కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రీతు వస్తుంది, అరే నిజంగానేరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ రీతును మరి ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ వీళ్ళకనేది ఒక ఛాన్స్ ఇస్తుంది, అంటే ఒక లీడ్నెస్ ఇస్తుంది, లియర్నెస్ ఏమంటారు కదా మన ఒక ఛాన్స్ మీన్స్ ఆ చనువిస్తుంది. తర్వాత ఈమె ఏం చేస్తుందంటే దాన్ని సైలెంట్గా కట్ చేసి లేదు నేను అలా కాదు అనే విధంగా పోర్ట్రేట్ చేసుకోగలుగుతుంది. సో అది తన టాలెంట్, రీతు టాలెంటే, కానీ చూసే వాళ్ళకి అంత అదిగా కన్విన్సింగ్గా లేదు అనమాట. సో అది కొంచెం అటు ఇటు బెడ్స్ కొట్టేలా ఉంది, అది బెడ్స్ కొట్టేటట్టుగా కూడా కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ రీతుని బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నప్పుడు కొంచెం హట్ అయిందన్నట్టు బయటకు వచ్చేసింది. సో ఆ తర్వాత మనకు పెద్దగా దాని గురించి డిస్కషన్ చేసే అంత అవసరం చూపించలేదు. బట్ ఎపిసోడ్లో జరిగేది అసలు లైవ్కు జరిగేదానికి సంబంధమే లేదనమాట.
సో తర్వాత వచ్చి డిస్కషన్ చేస్తుంటే ఏమేంద్ర మాట్లాడతలేవు అది ఇదంటే నేను హట్ అయినా 10 minutes నువ్వు అలా మాట్లాడా నాకు నచ్చలేదని పవన్ కళ్యాణ్తో మాట్లాడుతుంటే డెమోన్ పవన్ పాపం మస్తు మనోడు ఎమోషనల్ మస్తు అయిపోతాడు పాపం లోపల ఇలాంటి బాధలు ఎవరికి రావద్దురా అనే ఫీలింగ్ కలిగించింది అనమాట. మనోడు అంత ఫీల్ అయిపోతున్నాడు, అంత ఎమోషన్ అయిపోతున్నాడు. సో తర్వాత మనోడితో వచ్చేసి మళ్ళీ పులిహోర కలుపుతూ ఉంటాడు. మనోడు పులిహోర కలుపుతుంటాడు, మళ్ళీ మనోడితో కూడా చాలా క్లోజ్గా ఉంటుంది. ఏకంగా మనోడికి ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. అసలు మామూలు కాదు ఎదుటోళ్ళని. అంటే పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చున్నాడు అండ్ పవన్కి ఫుడ్ తినిపిస్తూ ఉంది, ఇడ్లీ తినిపిస్తున్నానని చెప్పేసి. దీంట్లో ప్రియా వచ్చేసి మళ్ళీ పోపేయడం, రే ఎరే అని అనుకుంటా. సంజన వచ్చేసి మామూలుగా కాదు, అరే ఏదో జరుగుతుందిరా అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్కి ఇలా ఇవ్వద్దని అంటే ఏకంగా నేను ఇలా మాట్లాడాలంటే నువ్వు చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చా ఇప్పుడు అని చెప్పేసి డెమోన్ పవన్కి చెప్తే మనోడు పోయి సంజన దగ్గర తీసుకొచ్చుకొని సంజనాని అడిగి తీసుకొని ఇలా అంటే అరే నీ దగ్గర బ్లష్గా అనిపిస్తుందిరా ఆ పేరు ఎత్తగానే ఏదో జరుగుతుందంటే లేదు క్యాజువల్గా ఫ్రెండ్ అని, కానీ అది ఫేస్లో తెలిసిపోతుందిరా, గ్లోగా తెలిసిపోతుంది, బ్రష్ అవుతున్నావు మొత్తం బాగా అని చెప్పేసి అని అన్నప్పుడు మనోడు కూడా ఓవర్ థింకింగ్ అని అంటారు చూసారా, మనోడు బాగా ఇమాజిన్ చేసుకుంటున్నాడు. ఇది బిగ్ బాస్ హౌస్. సో గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ హౌస్లో లవ్ కొవ్వు ఏమన్నా ఉంటే బయటకు వచ్చినాక ఏ కొవ్వు లవ్వులు ఏమి ఉండవు. ఎందుకంటే పార్ట్ ఆఫ్ ది గేమ్, అక్కడ కావాల్సింది కంటెంట్ అదే ఉంటుంది. సో అది ఇక్కడ ఏమైపోతుందంటే అమ్మాయి అన్నవ్వని అబ్బాయి ఉన్నాయి ఇద్దరిట్లో ఎవరో ఒకరు కంటెంట్ కోసం ట్రై చేస్తుంటారు. అది నాకు తెలిసి రీతు ట్రై చేస్తూ ఉంది. సో అది పవన్ కళ్యాణ్కి అర్థం కాక అనవసరంగా మధ్యలో ఎర్రి పువ్వులు కాకుండా ఉంటే బాగుంటుంది. అయినా వాళ్ళు అయ్యేటట్టే ఉన్నారు, అది ఎందుకంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ అనేది కనిపించట్లేదు. సో మొత్తానికి ఈ లవ్ ట్రాక్ అనేది నువ్వు నేను ప్రేమ అన్నట్టుగా సో మొత్తానికి ఒక 3 రంగుల జెండా లెక్క 3 కోణాలు కలిసి ట్రావెల్ చేసి ఫుటేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. కానీ నాకైతే అందరు చాలామంది అఖిల్కి అభిజిత్కి మోనల్తో పోలుస్తున్నారు. దయచేసి మీరు అలాంటి ఆప్షన్స్ అలాంటి పేర్లు పెట్టి వాళ్ళతో పోల్చడం అనేది పరమ దరిద్రం. గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి అంత సినిమా లేదు, అంత ఫుటేజ్ ఉండేటట్టు ఉంటే ఖచ్చితంగా అది తెలిసిపోయేది. బట్ ఎక్కడో మిస్ఫేర్ అవుతుంది అనమాట. సో మొత్తానికి జరగబోయేది ఇదే. దాంట్లో ఇంకోటి ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ ఒకటి జరిగింది కదా, ఆ టాస్క్లో ఒక వీల్ ఇచ్చారు. వీల్ తీసుకొచ్చి అందులో 5 అంటే 10 పోల్స్ ఉంటాయి. ఆ 10 పోల్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క హ్యాండ్తో పట్టుకోవాలి కింద పడకుండా. మిగతా వాళ్ళను లాగేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ టీం నుంచి వీళ్ళు, అక్కడ టీం నుంచి వీళ్ళు. అంటే ఇక్కడ భరణి ప్రియా సంచాలకు భరణి ఒకడే బయట ఉండి లాగేయడానికి ట్రై చేయాలి. అటు సైడ్ నుంచి ఇమాన్యుయల్ తనుజ వీళ్ళిద్దరు ఉంటారు. తనుజను సంచాలక చేశాడు, ప్రియను సంచాలక చేసి ఇక్కడ ఇమాన్యుయల్ ఇక్కడ భరణి వీళ్ళిద్దరే లాగేయడానికి ఉన్నారనమాట. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ అక్కడే 10 పోల్స్ని పట్టుకొని ఉన్నారు. సంజన, మన ఫ్లోరా గారు అండ్ మన సుమన్ శెట్టి, రాము రాథోడు, రీతు వీళ్ళు 5. ఇక్కడ సైడ్ నుంచి వచ్చేసరికి మన శ్రీజ, పవన్ కళ్యాణ్, పవన్ అండ్ మన ఎవరు హరీష్ గారు, మనీష్. సో వీళ్ళు 5 ఇలా లాగకుండా అంటే ఒక్క హ్యాండ్తో పట్టుకోవాలి, ఇంకో హ్యాండ్ ఈ హ్యాండ్ వదిలేయద్దు, అలాగని కింద పెట్టద్దు. సో కింద పెడితే అలాగే ఉంటుంది అనమాట. సో వీళ్ళకి టైం చేంజ్ చేసుకోవాలి. టైం అనండి అంటే ఇక్కడ కూడా టెనెంట్స్కే కావాల్సుకొని చేస్తున్నట్టు అనిపించింది. మరి జనాల్ని ఇరిటేట్ చేస్తుండడం కాకపోతే ఏంది, టెనెంట్స్ ఆల్రెడీ కష్టాల్లో ఉన్నారు, బయట ఫుడ్ సరిగా లేదు, బయట పడుకుంటున్నారు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అయినా కూడా వీళ్ళకు 12 hours టైమర్ ఇస్తాడు. ఇక్కడ వీళ్ళు ఓనర్స్కి కొంచెం అడ్వాంటేజ్ ఇచ్చి 10 hours టైమర్ ఇస్తాడు. సో బజర్ వచ్చేలోపు ఆ టాస్క్ ఎవరు విన్ అయితే వాళ్ళకు ఒక 1 hour తగ్గించుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తూ ఉంటాడు. అలా లెవెల్స్ ఉంటాయి అనమాట. ఈరోజు జరిగిన దాంట్లో ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ చాలా బాగా అది చేశాడు. శ్రీజన్ లాగి పడేస్తాడు, భరణిని ఆల్మోస్ట్ ఆపడానికి మస్తు ట్రై చేశాడు, ఆపాడు కూడా. లాస్ట్కు భరణియే ఇమాన్యుయల్ని ఆపే పరిస్థితికి తీసుకొచ్చాడు. సో మనోడు తలుచుకుంటే అందరిని లాగేయచ్చు. అక్కడ ఏమైందనంటే అంత పాపం వీళ్ళ సైడ్ నుంచి పెద్దగా ఆడేవాళ్ళు ఎవరు లేరు, అంత స్ట్రెంత్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సైడ్ పవను గట్టిగా జిమ్ బాడీ, పవన్ కళ్యాణ్ గట్టిగా జిమ్ బాడీ అండ్ మన హరీష్ గారు గట్టిగా ఉన్నాడు. అక్కడ శ్రీజ ఆల్రెడీ టాస్క్ అంటే తీసేస్తుంది, ఆమె కూడా ట్రై చేసింది కానీ బట్ ఇమాన్యుయల్ లాగేశాడు. మనీష్ కూడా అంతే కొంచెం గట్టిగా ఉండదు. మిగతా వాళ్ళు వీళ్ళ సైడ్ వచ్చేసరికి పాపం మన సుమన్ శెట్టి గారు పాపం లాస్ట్ వరకు ఉన్నా కూడా పవన్ ఇట్లా కాలు పట్టుకొని లాగి అవతల పడేస్తాడు. అది అదైపోయింది. సో ఇక్కడ ఆశా షైని గారు అండ్ ఫ్లోరా షైని గారు ఆమె కూడా పెద్దగా
ఫిజికల్గా స్ట్రాంగ్ అనేది కాదు. సంజన కూడా పెద్దగా ఫిజికల్గా స్ట్రాంగ్ అని కాదు, ఇట్లా జస్ట్ లాగేస్తే బయటపడిపోతారు. రాము రాథోడ్ కూడా పెద్దగా ఫిజికల్గా కాదు, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే రాము రాథోడ్ చాలా తక్కువ. బట్ అయినా కూడా వాళ్ళు ఇటు సైడ్ అటు సైడ్ ఉండేసరికి లాగి పడేశారు, మనోడు కూడా వెళ్ళిపోయాడు. సో ఓవరాల్గా లాస్ట్కి మిగిలింది ఏంటంటే హరీష్, ఇద్దరు పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు అయితే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అవుట్ అయ్యారు. సో ఓనర్స్ విన్నర్స్ అయ్యారు. వీళ్ళకు 1 అవర్ అయితే టైమర్ తగ్గింది. సో మొత్తానికి వీళ్ళకు బెస్ట్ ఆప్షన్ అంటే ఇక్కడ టాపిక్ ఏంది, 12 గంటలు వీళ్ళు 10 గంటలు వాళ్ళకి ఇచ్చారు. అంత టైమింగ్లో వీళ్ళు పడుకోకుండా ఉండాలి. ఎవరు పడుకున్నా కూడా టాస్క్ వేస్ట్ అయినట్టే. సో ఇలా ఫస్ట్ టాస్క్ అయిపోయింది, కంప్లీట్ అయింది. బట్ ఈరోజు మాత్రం పెద్దగా చెప్పుకున్నంత వర్కౌట్ అయ్యేంత మ్యాటర్ అయితే ఏమీ లేదు. బట్ ఏదో జరుగుతుంది అన్నట్టుగా వెళ్ళిపోయింది. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఏమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్